భాగ్యనగరం కాదు, ఇది బంపర్ టు బంపర్ నగరం. నమస్తే హైదరాబాద్. మన సిటీ గురించి చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. వరల్డ్ బెస్ట్ ఐటీ హబ్, గ్లోబల్ సిటీ, అదిరిపోయే బిర్యానీ, ఇరానీ చాయ్. కాని వీటన్నింటికంటే ముందు పొద్దున్నే లేస్తే ప్రతి హైదరాబాదీ గుండెల్లో మోగే ఒకే ఒక్క మంత్రం: ట్రాఫిక్. ఒకప్పుడు హైదరాబాదంటే సుకూన్, ప్రశాంతత ఉండేది. ఇప్పుడు మాత్రం సుకూన్ లేదు, సరికదా? సిగ్నల్ పడకముందే హారన్ కొట్టే సుల్తాన్లు ఎక్కువైపోయారు. సిటీ ఎంత డెవలప్ అవుతుందో మన రోడ్ల మీద ట్రాఫిక్ కూడా అంతకంతకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది. హైదరాబాద్లో బ్రతకడం ఒక ఎత్తైతే, ఉదయం 9 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఆఫీసులకి వెళ్ళి రావడం ఒక సాహసయాత్ర. బైక్ డ్రైవింగ్ కష్టాలు. మొదటగా మన 2 వీలర్ వీరుల గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్లో బైక్ నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోదు. ఒంట్లో ఒక సర్కస్ ఫీట్లు చేసే స్టంట్ మాస్టర్ ఉంటాది. గ్యాప్ ఉంటే దూరిపోవడమే మన బైకర్ల ఫిలాసఫీ. ఒక్కటే రోడ్డు మీద 2 వెహికల్స్ మధ్య 2 ఇంచుల గ్యాప్ కనిపిస్తే చాలు, అది మన కోసమే పుట్టిన నేషనల్ హైవే అనుకుని దూరిపోతారు. ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఇంట్లో స్నానం చేసి పౌడర్ రాసుకుని నీట్గా బయలుదేరతాం. కాని మాదాపూర్ లేదా అమీర్పేట్ దాటేసరికి మొహం మీద దుమ్ము పోగ కలిసి బ్లాక్ కలర్ ఫేస్ మాస్క్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఆ ఎండలు, ఆ వర్షాలు. ఎండకాలంలో అయితే బైక్ సైలెన్సర్ వేడి ఒకవైపు పైనుంచి సూర్యుడి ప్రతాపం, ఇంకోవైపు మనుషులు డ్రైవింగ్ చెయ్యట్లేదు, తందూరి చికెన్లా కాలిపోతున్నారు. ఇక వర్షం వస్తే రోడ్డు ఏదో, నాలా ఏదో తెలియక స్విమ్మింగ్ పూల్లో బైక్ నడిపినట్లు ఉంటుంది. కార్ డ్రైవింగ్ కష్టాలు లగ్జరీ కాదు, అదొక జైలు శిక్ష. అబ్బా, బైక్ మీద అంత దుమ్ము, ఎండ ఎందుకు? హాయిగా ఏసీ కార్లో వెళ్దామనుకుంటే అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. హైదరాబాద్ ట్రాఫిక్లో కార్ తీయడమంటే సెల్ఫ్ టార్చర్, స్వయం అపరాధం చేసుకోవడమే. కార్ ఉన్నవాళ్లకి 2, 3, 4 గేర్లు ఉన్నాయని కేవలం బుక్స్లోనే తెలుసు. ఎందుకంటే గచ్చిబౌలి, కొండాపూర్ లేదా జూబ్లీహిల్స్ రోడ్ల మీద కార్ కేవలం ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ దాటి అస్సలు వెళ్లదు. స్పేస్ క్రంచ్. కార్ లోపల ఏసీ ఫుల్గా ఉంటుంది, మంచి మ్యూజిక్ వస్తుంది. కాని బయట చూస్తే కిలోమీటరు పొడవున లైన్ ఉంటుంది. పక్కనుంచి బైకులు, ఆటోలు కార్ స్క్రాచ్ చేస్తూ వెళ్తుంటే గుండె ఆగినంత పనవుతుంది. ట్రాఫిక్లో నరకం చూసి ఒక రెస్టారెంట్కో, ఆఫీస్కో వెళ్తే అక్కడ పార్కింగ్ ప్లేస్ దొరకదు. మళ్ళీ పార్కింగ్ కోసం సిటీ చుట్టూ ఇంకో రౌండ్ వేయాలి. కార్ డ్రైవర్ల కష్టం పగవాడికి కూడా రాకూడదు. ట్రాఫిక్ సిగ్నల్స్ కష్టాలు, కౌంట్ డౌన్ టెన్షన్. మన సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర జరిగే కామెడీ సెంటిమెంట్ ప్రపంచంలో ఎక్కడా జరగవు. రెడ్ లైన్ పడితే చాలు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. కాని పెన్నులు, కార్ టాయ్స్, టిమ్ పేపర్లు, బుక్స్ అమ్మేవాళ్లు కార్ అద్దాలు కొడతారు. 90 సెకండ్ల నరకం. సిగ్నల్ బోర్డు మీద డిజిటల్ అని తగ్గుతుంటే గుండెల్లో బీపీ పెరుగుతుంటుంది. ఆ 3 సెకండ్ల గోల్ సిగ్నల్ గ్రీన్ కలర్లోకి మారడానికి ఇంకా 3 సెకండ్లు ఉండగానే వెనక ఉన్నవాళ్లు లారీ హారన్లు, కార్ హారన్లు కొట్టి భూకంపం వచ్చినట్లు బిల్డపిస్తారో, తమ్ముడు ఇంకా గ్రీన్ పడలేదురా అని గట్టిగా అరుద్దామనుకునేలోపే వెనక నుంచి 100 మంది తోసుకుంటూ వచ్చేస్తారు. హైదరాబాద్ రోడ్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫ్లైఓవర్లు, కేబుల్ బ్రిడ్జ్లు ఒకవైపు మెరిసిపోతుంటే లోపలి రోడ్లు మాత్రం మనల్ని చంద్రమండలం మీదకు తీసుకెళ్తాయి. స్పీడ్ బ్రేకర్ల మాయాజాలం. కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఎలా ఉంటాయంటే వాటిని ఎక్కి దిగితే బైక్లో ఉన్న పార్ట్స్ అన్నీ లూస్ అయిపోతాయి. డిజైన్ సరిగ్గా ఉండదు. నైట్ టైం అసలు కనిపించవు, ఎప్పుడూ తవ్వుతూనే ఉంటారు. ఒక రోడ్డు నీట్గా వేశారంటే మరుసటి రోజే వాటర్ పైప్లైన్ అనో, ఇంటర్నెట్ కేబుల్ అనో ఎవరో ఒక్కరు వచ్చి దాన్ని తవ్వేస్తారు. రోడ్లు ఎప్పుడూ రిపేర్ మోడ్లోనే ఉంటాయి. ఈ ట్రాఫిక్ మొత్తానికి మూలకారణం ఏంటి? మన జనాభా, పాపులేషన్ మరియు దానివల్ల వచ్చే కాలుష్యం, పొల్యూషన్. సిటీ నిండిపోయింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రతి ఒక్కరూ హైదరాబాద్కే వస్తున్నారు. దాంతో సిటీ జనాభా కోట్లలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఖాళీగా ఉన్న ఏరియాలు
ఇప్పుడు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఒక ఇంట్లో 4 ఉంటే 4 వెహికల్స్ ఉంటున్నాయి. మరి ట్రాఫిక్ అవ్వక ఏమవుతుంది? పోగ చూడని ఇల్లు లేదు, పోగలేని రోడ్డు లేదు. బస్సులు వదిలే నల్లటి పోగ ఆటోల్ సౌండు, 100 కార్ల సైలెన్సర్ల వేడి వెరసి హైదరాబాద్ గాలిలో ఆక్సిజన్ కంటే కార్బన్ మొనాక్సైడ్ పర్సెంటేజ్ పెరిగిపోతోంది. సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి కళ్ళు మంటలు, గొంతు నొప్పి బోనస్గా వస్తాయి. ఆయన సరే, ఐ లవ్ మై హైదరాబాద్. ఇన్ని కష్టాలు, ఇన్ని తిప్పలు, రోడ్ల మీద ఇన్ని యుద్ధాలు జరుగుతున్నా రాత్రి 10 గంటలకి చార్మినార్ దగ్గరో లేక ప్రగతినగర్లోనో ఒక వేడివేడి ఇరానీ చాయ్ తాగి ఒక బిర్యానీ ప్లేట్ తింటే ఈ ట్రాఫిక్ కష్టాలన్నీ మర్చిపోతాం. ట్రాఫిక్ నరకమే కావచ్చు, కాని మన హైదరాబాదు మాత్రం ఎప్పటికీ స్వర్గమే కాకపోతే క్రియేటర్స్ అండ్ డ్రైవర్స్ కొంచెం ఓపికగా నడపండి, రూల్స్ పాటించండి, హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్గా ఇంటికి చేరండి. వీడియో చూసి అలాగే వెళ్ళిపోతే ఎలా అబ్బా? మన కష్టానికి ఒక లైక్ ఇచ్చుకోవచ్చుగా. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆ ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిమీద ఒక కొబ్బరికాయ కొట్టి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో.